హాయ్ హాయ్ అందరికి హాయ్. హిట్ 3 మూవీ నుంచి అయితే నాని గారి టీజర్ అయితే రావడం అయితే జరిగింది. దాని గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. టీజర్ గురించి మాట్లాడుకోవాలంటే హిట్ పార్ట్ 1 కి హిట్ పార్ట్ 2 కి సంబంధమే లేదు. ఈ టీజర్ ని చూసినాక మూవీ కూడా సపరేట్ గా అయితే ఉంటదని నేనైతే అనుకుంటానా. టీజర్ అయితే చాలా బాగుంది. వైలెన్స్ ని ఇష్టపడేట వాళ్ళైతే ఈ టీజర్ చూసిన వాటిని పిచ్చెక్కిపోతుంది. అంటే చాలా బాగా వచ్చింది. కాబట్టి వీటికి నేను ఎందుకు సంబంధం లేదంటున్నానంటే హిట్ 1 కి హిట్ 2 కి దాంట్లో అయితే మామూలుగా కేసులు సాల్వ్ చేస్తా ఉంటారు. ఎక్కువ బ్లడ్లు అవన్నీ అయితే ఎక్కువ అవపడవు. ఈ సినిమాలో ఏంటంటే ఉత్త బ్లడ్ తోనే నడుస్తుంది. అదిగాక కేసుకి సంబంధించింది అయితే తలకాయది పుచ్చే లేపడం గానీ అన్ని చాలా కొత్తగా ట్రై చేస్తారు. ఎక్కువ వైలెన్స్ గా అయితే తీసుకురాబోతారు సినిమా అయితే. ఇంకా ఎడిట్ కూడా టీజర్ లో అయితే మంచిగా చేసిందనే చెప్పొచ్చు. నాని గారు ఒక సీన్ లో చేయి ముందుకు పెట్టరని ఆ లాఠీతో కొట్టి ఇసిరేసిన పాటిని ఇంకొక సీన్ లో మళ్ళా నాని గారి చేతిలో కరెక్ట్ గా లాఠీ పోవడం ఆ సీన్ కూడా చాలా బాగుంది. బీజిఎంస్ కానివ్వండి అన్ని చాలా బాగున్నాయి. ఇంకా కొన్ని సీన్లు అయితే చాలా మంచిగా అయితే అనిపించినాయి. నేను చెప్తాను కదా, వైలెన్స్ కి ఇష్టపడేటోళ్ళు అయితే ఈ సినిమా చాలా బాగా అయితే నచ్చేస్తుంది. అసలు వాటికి ఉన్నట్టు సంబంధమే ఉండదు. దీనికి సపరేటే వేరేగానే ఉంది. నాని గారిని కూడా కొత్త లుక్ లో అయితే చూడబోతున్నాం. లుక్స్ కూడా చాలా బాగున్నాయి నాని గారికి అయితే. అలాగే కొన్ని బూతులు వాడడం దీంట్లో ఏందో కొంచెం కొత్తగానే ట్రై చేస్తారనే చెప్పొచ్చు నాని గారితో. టీజర్ లో మనకు చూపించింది అయితే కొంచెమే. సినిమాలో ఇంకా ఎన్ని ఉన్నాయి ఇలాంటి సీన్లన్నీ. ఒక సీన్ అయితే ఈ టీజర్ కి మొత్తం ఎక్కువ వైలెన్స్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఆ వెనక్కి కత్తి పెట్టి లాగుతాడు కదా ఒక మనిషిని సెంటర్ కి. అదైతే చాలా వెరైటీగా అయితే ఉంది. దీని మీద ఆశలు ఎక్కువ పెంచుకోవచ్చా అంటే వైలెన్స్ ఇష్టపడే వాళ్ళు నాని గారి అభిమానులు అయితే ఇబ్బందిలే, ఆశలు పెంచి పెట్టుకోవచ్చు అనే చెప్తాను నేనైతే. టీజర్ అయితే చాలా బాగుంది. మీలో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఒకవేళ చూసిన వాళ్ళు అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంతటి వీడియో అయితే అయిపోయింది. బాయ్, అందరికీ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.